గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే. ఇది మనకు ఫ్రైడేకి సంబంధించిన వీడియో. ఇది చాలా మనకు మార్కెట్ అనేది అనుకున్న విధంగా ఇది వేరే జరిగింది. ఈరోజు మనకు టాప్లో ఏర్పడిన తర్వాత ఇది పైకి వెళ్తా అనుకుంటే మళ్ళీ మొత్తం ఇంత డౌన్ అవ్వడం జరిగింది. అసలు మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ఈ 25,509లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,433లో ఓపెన్ అయింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలో ఒకసారి గమనిద్దాం. పిఈ చూసినట్లయితే 25,800 పి అని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 25,100 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం సిని గమనిద్దాం. ఇది చూడండి, ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 945 919 క్యాండిల్ కూడా చాలా పెద్దగా ఏర్పడింది. కానీ ఇక్కడ ఇది మనకు ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఈ 930 వరకు మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత 935 నుంచి మనకు మూమెంటం చూసుకుంది. మార్కెట్లో ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా వెళ్ళినప్పుడు మనం 930 వరకు మనం ఒక వెయిట్ చేయవలసి ఉంటుంది. అప్పుడే మనకు మార్కెట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 915 క్యాండిల్ ఈ కింద ఎప్పుడైతే మనకు రిజెక్ట్ కావాలి ఇక్కడ నుండి. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇది ఈ విధంగా ఈ 915 క్యాండిల్ రిజెక్ట్ అయింది. అయిన తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ రిజెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా మూమెంటం తీసుకుంటూ ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ బ్రేక్ చేసిందో ఈ విధంగా దీనిపైన ఉన్న ఈ 15 క్యాండిల్తో దాకా వెళ్ళడం జరిగింది, అంతకు మించి. ఓకేనా? అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పి కూడా గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది గురువారం క్లోజింగ్. శుక్రవారం నాడు ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ చూసినట్లయితే ఇక మనకు ఈ 930 క్యాండిల్ గ్రీన్గా ఏర్పడి 935 క్యాండిల్ నుంచి మనకు రెడ్గా మారింది. ఎప్పుడైతే దీంట్లో గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఇది మనకు ఈ 915 క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందో మళ్ళీ మనకు సపోర్ట్ అనేది కిందనే ఉంటుంది. కాకపోతే కింది కన్నా మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఎక్కడ నుండి మనకు మార్కెట్ అనేది ఈ విధంగా పెరిగి డౌన్ అయిందో మరి అక్కడ రావడం జరిగింది. అక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ కిందికి రావడం క్లోజ్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలో ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్ మనకు ఎప్పుడైతే ఇది చూడండి, ఇక్కడ మనకు ఇది మనకు బార్డర్ అనుకుంటే దీని కింద మనకు ఎటువంటి క్యాండిల్స్ అనేది ఫామ్ కాలేదు. ఎప్పుడైతే దీని కింద క్యాండిల్ ఫామ్ అయ్యి కిందికి వస్తుందో అప్పుడే మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇది 24 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 56 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయినా కూడా ఈ 915 క్యాండిల్ బ్రేక్ కాలేదు. మళ్ళీ 36 రూపాయల నుండి ఇది మనకు 79 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,000 ఈ 550 సి ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్ ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఈ 930 క్యాండిల్ మనం మెయిన్ ఇంపార్టెంట్ 930 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకొని ఆ తర్వాత దీన్ని బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేసి కిందికి వచ్చినప్పుడు మాత్రమే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అన్నీ ఇక్కడ మనకు సమానంగా మళ్ళీ 33 రూపాయల నుండి 75 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 106 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 25,500 సి ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. తర్వాత మార్కెట్ సేమ్ మళ్ళీ మనకు 45 రూపాయల నుండి ఇది 98 రూపాయలకు, తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 68 రూపాయల నుండి ఇది మనకు 133 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం పీలను కూడా గమనిస్తే ఇక్కడ ఈ 25,000 ఇక్కడ మనం పీలను గమనిస్తే ఈ 25,400 పి అనేది యాడ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగు మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది 58 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 130 రూపాయలకి ఏర్పడింది. ఆ తర్వాత మనకు ఈ 915 క్యాండిల్ ఇది మనకు బ్రేక్ చేయకూడదు, కానీ ఇది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇది మార్కెట్ అనేది మళ్ళీ ఈ కింద నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇదంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇది 34 రూపాయల నుండి మళ్ళీ ఇది 60 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 34 రూపాయల నుండి మళ్ళీ ఇది 54 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ 25,550 పిఈ ఇది కూడా గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 100 రూపాయలు. ఇది మనకు
రూ. 138 నుండి మళ్ళీ ఇది రూ. 226 వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇక్కడ మనకు మూమెంటం ఉంది. ఫస్ట్ టైం మూమెంటం ఉంది ఇది. ఈ తర్వాత చూసుకున్నట్టే రూ. 188 నుండి ఇది మళ్ళీ రూ. 220 వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది రూ. 80 నుండి మళ్ళీ ఇది రూ. 132 తర్వాత మళ్ళీ ఇది రూ. 85 నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 120 వెళ్ళింది. అదే చివరిగా చూసినట్లయితే ఈ 25,000 500p ఒకసారి గమనిద్దాం. ఇది నిన్న క్లోజింగ్. ఇది రూ. 72 నుండి రూ. 104 నుండి ఇది మనకు రూ. 196 వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ రూ. 60 నుండి రూ. 101, ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 63 నుండి రూ. 92 వెళ్ళింది. ఈరోజు మనకు శుక్రవారం జరిగిన మార్కెట్ ఇది. థ్యాంక్ యూ.